సార్ టీఎంసీ నుంచి నాకు ప్రెషర్ ఉంది, అందుకే మేము చేస్తాం ఎంకరేజ్ చేయట్లేదు. కాపరేటివ్ డిహెచ్ కూడా ఇస్తాను, ఇచ్చి వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్తాను. నేనేమి ఎంకరేజ్ చేయట్లేదు. వాళ్ళు ఎవడన్నా మిస్టేక్ చేస్తే పనిష్మెంట్ చేద్దాం సార్. చూడండి మీరు నాకు ఇవార్డు తీసుకుంటా మీరు ఇది దీంట్లో మీరు యాజ్ ఎ మీడియా మీరు న్యూట్రల్ ఉండడం బెటర్ అంటున్నారు. న్యూట్రలే సార్, నేనేమంటున్నానంటే న్యూట్రలే. మీరు ఏంది కవరేజ్ చేయడం వరకు కరెక్టే కదా. యు ఆర్ రిప్రజెంటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ దీంట్లో. దట్ ఈస్ వెరీ రాంగ్ అండి. యాజ్ ఎ మీడియా పర్సన్ దట్ ఈస్ వెరీ రాంగ్ అండి. మీరు అన్నదానికి నేను యాక్సెప్ట్ చేసి చెప్తాను. నేనేమంటున్నానంటే వాళ్ళని సడన్ అప్ పోయి మనం ఇబ్బంది పెట్టడం కంటే ఫస్ట్ వార్నింగ్ ఇద్దాం. అంటున్నాను మీరు మీడియా తరఫు నుంచి మాట్లాడొద్దు అంటున్నా. ఆర్గనైజేషన్స్ కానీ మేము వాళ్ళని చేసి చెప్తా ఉన్నాం. కంప్లైంట్ కూడా ప్రాక్టీస్ బంద్ చేయమని చెప్తున్నాం. కానీ ఓవైల్ ఆ కేసులు పెట్టేసి క్లోజ్ చేయమని చెప్పాలి. ఆ కేసులు కొద్దిగా విత్డ్రా చేసేసి కొన్ని దశాబ్దాల నుంచి మేము చేస్తలేమని చెప్పుకుంటూనే చేస్తున్నారు అంటున్నారు. పోనీ ఏవో చిన్న చిన్నవి రాస్తున్నారంటే కూడా కాదు, పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్. యాజ్ పర్ లా మన ప్రకారం అంటే మెడికల్ లా ఏదైతుందో దాన్ని ఎక్సీడ్ చేస్తే వాళ్ళని పనిష్మెంట్ అది ఒక్కసారి అయితే నేను కన్సిడర్ చేయమని ఛాన్స్ ఉంటే చేయండి. ప్రైమరీలో వాళ్ళ నేను ఎందుకంటే వాళ్ళ కొరకు నేను హెల్త్ మీడియానే కాబట్టి మాట్లాడుతున్నాను. బికాస్ ఆఫ్ హెల్త్ మీడియా బట్ ఇన్వార్డ్ అక్కడ స్టాంప్ నా పేపర్ స్టాంప్ చేసి ఉన్నారా చూస్తే సరే.